అవి ఉండవు. ఇది ఉన్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి మాత్రం అద్భుతంగా చెప్తాడు. అరే అప్పుడు మా రోజుల్లో ఇద్దరు లేక ముగ్గురు అనేవాళ్ళండి, ఈయన ఒకడంగా అన్నాడు. ఏంటో మరి నాకు అర్థం కాల. పోనీ మొన్న అలాపై ఆయన లింగులిట్టుకు దేశంలో మాత్రం అందరు కనాలి. ఒక్కొక్క పురుడికి ఒక్కొక్క కాన్పుకి ₹1,00,000 60,000 70,000 ₹1,00,000 అవుతుంది పేదోడికి. డబ్బులున్నోడికి కంటే కంటాడు. పేదోడికి కానంటే ఏం చేయాలి నాకు అర్థం కాల. చంద్రబాబు బుర్రపోయిందో ఉందో నాకు అర్థం కాల. ఎస్ నిజమే, మరణాల రేటు ఎక్కువ, జననాల రేటు తక్కువ ఉన్నప్పుడు జననాలు పెంచమనండి, తప్పులేదు. జననాలు పెంచాలంటే ఏం చేయాలి చెప్పండి. అయ్యా మీరు ఇద్దరు తప్ప మూడో వాడికి అంటే ఆ ఖర్చు మేము పెట్టుకుంటామని చెప్పండి. ఏది హాస్పిటల్ ఖర్చు కూడా లేదు. మీ పిల్లల్ని చదివిస్తున్నాం, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని అందరు 15,000 ఇవ్వు. జియో మాత్రం ఈ సంవత్సరం ఇచ్చాడు, నెక్స్ట్ నుంచి ఇస్తాను డబ్బులు. నాకు అర్థం కాదు ఏంటి కామెడీ. ఇలాంటి ఫుల్ కామెడీలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే ఆయన కామెడీ అంటే ఒప్పుకోరు. ఆయన పత్రికలు ఉండగా మొట్టమొదటి రాత్రాలు హీరో అని. ఫుల్ కామెడీ, అద్భుతమైనటువంటి కథలు వండి వారుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు అంటమే తప్ప సమర్థవంతమైన నాయకుడు కాదు, ఆలోచనాపరుడు అంతకంటే కాదు. ఇది వాస్తవం. ఈ వాస్తవం అని చెప్తేనేమో ఆ పత్రికలు కోపం వస్తే వాళ్ళు మా మీద తీసుకుపడతారు అంతే. ఇంకా ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు? 2024లో కూడా గత ప్రభుత్వమే వస్తే ఈ మ్యాన్మేడ్ అనేది చాలా దారుణం ఉంటుంది కాబట్టి మీ కూటమికి ఎదుర్కొంటానే లేదు. అంటే మ్యాన్మేడ్ విధ్వంసానికి గత ప్రభుత్వం నిదర్శనం. ఏది ఒక్కరు చెప్పమనండి మ్యాన్మేడ్. ఈ చెబుతున్నా నేను తిరుమలది అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అన్ని మ్యాన్మేడ్ యాక్సిడెంట్లే కదా చెప్పండి. అంటే దేని పోంది ఏదో కథలు చెప్పడం కాదు. ఏమండి గోదావరి పుష్కరాలు ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి. దానికి ఏం సమాధానం చెప్తారు? ఇవాళ ఏంటి ఇక్కడ అసమర్థమైన పరిపాలన కాదా? సరే పవన్ కళ్యాణ్ గారు భజన చేస్తున్నారు, చేసుకోమన్న మనకేం అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భజన చేసుకుంటున్నారు, శభాష్. వాళ్ళ అబ్బాయి భజన తగ్గించాడు, ఈయన పెంచాడు. వాళ్ళ అబ్బాయి సైలెంట్, ఈయన భజన పెంచాడు. భజన పెంచబట్టే మరి ఏదో ఇవాళ 1200 కోట్ల రూపాయలు ఏదో సినిమా పార్ట్నర్కి ఇచ్చినట్టుగా ఉంది. భజన చేసుకుంటున్నాడు, చేసుకోమని మనకేమీ అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారికి భజన చేసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎంచుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కూటమిలో మీరు భాగస్వాములు. చంద్రబాబు నాయుడు గారు జీవితాంతం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు బహిరంగంగానే. మంచిది, మీరు కలిసికట్టుగానే ఉండండి, మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. మ్యాన్ మేడ్ యాక్సిడెంట్స్ కానీ ఉపద్రవాలు కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలోనే వచ్చాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రాలేదు. వచ్చినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులే తప్ప పారిపోయినటువంటి సందర్భాలే లేవు. పవన్ కళ్యాణ్ గారు చెబితే ఎవడు ఈనే పరిస్థితుల్లో తెలుగుదేశం వాళ్ళే లేరు. మీరు చూస్తున్నారు కదా, కోడి పందాలు ఏదంటే వాళ్ళు వేస్తున్నారు. మరి ఈయనేమో కోడి పందాలు వేసిన ఒక ఆయన సస్పెండ్ చేశాడంట ఎవరినో. మరి అక్కడే బ్రహ్మాండంగా వేసుకుంటున్నారు కోడి పందాలు, ఇవాళ కూడా బిజినెస్ లాగా. ఓకే, జగన్ రాకపోతే రాడని గ్యారెంటీ ఇస్తే కంపెనీలు పెడతామని చెప్పి చెప్తున్నారు. పెట్టుబడులు తీసుకుని రావాలంటే అది బాండ్ పేపర్ మీద అడుగుతున్నారని చెప్పి. అంటే లోకేష్ గారి మీద ఎంత నమ్మకం ఉందో చూశారుగా, ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత నమ్మకం ఉందో చూశారుగా. లోకేష్ గారే చెప్పాడు,